Good morning, students. So today's class we are going to start the next topic, that is alkenes. Okay, in this video we are going to learn about the preparation methods of alkenes. Okay, already we have completed alkanes. Okay, and conformational isomers of alkanes also we have covered in the previous video. So alkanes is completed with 3 videos. So next we are going to start with the topic of alkenes, and in this video we are going to cover with the preparation methods of alkenes. Okay, so let us go into the topic of alkenes. So alkenes are the unsaturated hydrocarbons with C double bond C. ఇది మీకు అందరికి తెలిసిందే కదా. And the general formula for alkenes is CnH2n. ఓకేనా, జనరల్ ఫార్ములా వచ్చేసి CnH2n, and in between any two carbon atoms you will find a double bond. ఓకేనా, so such kind of things are called as alkenes, and they are also called as olefins. Okay, now we go with the methods of preparation of alkenes. So first method వచ్చేసి dehydration of alcohols. అసలు ఆల్కహాల్స్కి జనరల్ ఫార్ములా మీకు అందరికి ఐడియా ఉంది కదా, CnH2n plus 2O, or generally functional group for alcohols is what, ROH. సో ఇక్కడ dehydration ఆఫ్ ఆల్కహాల్స్. డీహైడ్రేషన్ అంటే మీనింగ్ ఏంటి? డి అంటే ఏ రియాక్షన్లోనైనా డిఈడి అని ఉన్నదనుకోండి అంటే రిమూవల్ అని మీనింగ్ అనమాట. ఇక్కడ డీహైడ్రేషన్ ఏంటి రిమూవ్ చేస్తున్నారు మీరు? వాటర్ మాలిక్యూల్ని రిమూవ్ చేస్తున్నారనమాట. సో ఆల్కహాల్ తోటి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తోటి మిక్స్ చేస్తే అది ఏం చేస్తుందంటే వాటర్ మాలిక్యూల్ని ఎలిమినేట్ చేసేస్తుంది. దట్ ఈస్ ద రీజన్ దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, డీహైడ్రేషన్ రియాక్షన్. ఒక వాటర్ మాలిక్యూల్ మీకు బయటకు వచ్చేసింది అనుకోండి, ఆ టైప్ ఆఫ్ రియాక్షన్స్ని మనం డీహైడ్రేషన్ రియాక్షన్స్ అంటాం. ఇది ఒక టైప్ ఆఫ్ ఎలిమినేషన్ రియాక్షన్ అనమాట. అది ఎలాగ ఎలిమినేషన్ జరుగుతుంది అది కూడా మనం చూద్దాం. హియర్ ఆల్కహాల్స్ ఆన్ హీటింగ్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఇట్ ఫార్మ్స్ ఆల్కీన్స్. ఓకే, విత్ ఎలిమినేషన్ ఆఫ్ వన్ వాటర్ మాలిక్యూల్. ఓకేనా, ఇక్కడ ఈక్వేషన్ వచ్చేసి ROH, కాన్సన్ట్రేటెడ్ H2SO4, ఇట్ గివ్స్ C double bond C ప్లస్ H2O. ఓకేనా, అంటే సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నారనుకోండి, C2H5OH. ఓకేనా, ఇథైల్ ఆల్కహాల్, ఈ ROH ప్లేస్లో నేను ఇథైల్ ఆల్కహాల్ తీసుకుంటున్నాను, C2H5OH, in presence of concentrated H2SO4 it gives C2H4. ఓకేనా, CH2 double bond CH2 plus H2O. ఓకే, సో దిస్ హ్యాపెన్స్ అట్ టెంపరేచర్ ఆఫ్ 170 degrees centigrade. ఓకే, మనకి కావాల్సిన ఆల్కీన్ అనేది ప్రొడ్యూస్ అయింది. దాంతోపాటు ఒక వాటర్ మాలిక్యూల్ కూడా బయటకు వచ్చేసింది. దట్స్ వై దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, డీహైడ్రేషన్ రియాక్షన్. ఇక్కడ H2SO4 యాక్ట్స్ యాజ్ డీహైడ్రేటింగ్ ఏజెంట్. ఇప్పుడు మీరు ఒక్కసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుని ఉంటే ఈ C2H5OHని మనం స్ప్రెడ్ చేసుకొని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, CH3 CH2OH. ఓకేనా, C2H5OHని మనం ఇలా స్ప్రెడ్ చేసుకుని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఈ OHని ఈ కార్బన్కి కాకుండా ఈ కార్బన్కి అటాచ్ చేస్తాను చూడండి. అంటే ఇక్కడ H పెట్టుకుంటే ఇక్కడ OH పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే డీహైడ్రోజనేషన్ జరగాలి ఇక్కడ. అంటే వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోవాలి. ఈ కార్బన్కి అటాచ్ అయ్యి ఉన్న H, ఈ కార్బన్కి అటాచ్ అయ్యి ఉన్న OH రెండు కలిసి వాటర్ మాలిక్యూల్ లాగా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, ఇట్ గోస్ అవుట్ యాజ్ వాటర్ మాలిక్యూల్. ఓకే, ఎప్పుడు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 అండ్ అట్ ఎ టెంపరేచర్ ఆఫ్ వాట్, 170 degrees centigrade. ఓకే, ఇట్ గివ్స్ రైస్ టు C2H4. ఈ H బయటకు వెళ్ళిపోతుంది. ఓకేనా, ఈ OH కూడా బయటకు రెండు కలిసి వాటర్ మాలిక్యూల్ లాగా బయటికి వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ డబల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, కరెక్ట్గా అర్థం చేసుకోండి. రిమైనింగ్ 2 హైడ్రోజన్స్, ఇక్కడ ఉన్న 2 హైడ్రోజన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి, CH2 CH2. ఇప్పుడు ఇక్కడ ఉన్న 2 అటాచ్మెంట్స్ వెళ్ళిపోయినప్పుడు
ఇక్కడ డబల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ అస్ డీహైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఓకే, సో దిస్ హ్యాపెన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 అయితే మీకు టెంపరేచర్ రిక్వైర్డ్ ఈస్ 170 degrees సెంటిగ్రేడ్. సపోజ్ ఇప్పుడు ఇదే రియాక్షన్ని మీరు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అల్యూమినా ఆల్సో యాక్ట్స్ యాజ్ అనదర్ డీహైడ్రేటింగ్ ఏజెంట్. సపోజ్ అల్యూమినా అంటే Al2O3 అనమాట. అల్యూమినియం ఆక్సైడ్ ఈజ్ కాల్డ్ యాజ్ అల్యూమినా. ఓకేనా, సేమ్ రియాక్షన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అల్యూమినా. ఓకేనా, Al2O3 in presence of alumina happens at a temperature of what? 350 degrees centigrade. This also gives alkenes. మనకు కావాల్సిన ఆల్కీన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అండ్ అట్ ద సేమ్ టైం వాటర్ మాలిక్యూల్ కమ్స్ అవుట్. ఇక్కడ కూడా ఈ HOH వాటర్ మాలిక్యూల్ లాగా బయటికి వెళ్ళిపోతాయి. ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ రియాక్షన్ హ్యాపెన్స్ అట్ ఏ టెంపరేచర్ ఆఫ్ వాట్? 350 degrees సెంటిగ్రేడ్. సేమ్ ఇదే రియాక్షన్ని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఫాస్ఫారిక్ యాసిడ్ కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా, ఒకే రియాక్షన్ని మనం ఇక్కడ డీహైడ్రేటింగ్ ఏజెంట్ని మార్చామనుకోండి, టెంపరేచర్ కూడా మార్చాల్సి వస్తుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ చేంజింగ్ ద డీహైడ్రేటింగ్ ఏజెంట్ దెన్ ద టెంపరేచర్ రిక్వైర్డ్ ఈజ్ ఆల్సో విల్ బి చేంజ్డ్. ఇక్కడ H3PO4 ఫాస్ఫారిక్ యాసిడ్ ప్రెజెన్స్లో చేస్తే ద రియాక్షన్ హ్యాపెన్స్ అట్ ఏ టెంపరేచర్ ఆఫ్ 200 degrees సెంటిగ్రేడ్. అగైన్ మీకు కావాల్సిన ఆల్కీన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్ ఆల్ దీస్ 3 cases వాటర్ మాలిక్యూల్ కమ్స్ అవుట్. ఓకేనా, 3 కేసెస్లో కూడా వాటర్ మాలిక్యూల్ అనేది బయటకు వచ్చేస్తుంది. దట్ ఈస్ వై దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలిమినేషన్ రియాక్షన్. ఇక్కడ చూడండి మనం ఏం రాసుకున్నాం, ఇక్కడ ఎలిమినేషన్ రియాక్షన్. ఓకేనా, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద ఎలిమినేషన్ ఆఫ్ 1 వాటర్ మాలిక్యూల్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ elimination reaction. Okay now, okay, please understand carefully. And as water molecule comes out, this reaction is called as dehydration reaction. Okay, so please note down. And ikkada vachesi the ease of dehydration of alcohols is 3 degree greater than 2 degree greater than 1 degree. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ రాస్తున్నాను, ప్లేస్ ఉంది కాబట్టి సో నోట్ చేసుకోండి. ద ఈజ్ ఆఫ్ డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్, ద ఈజ్ ఆఫ్ డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఈజ్ ఇన్ ద ఆర్డర్. ద ఈజ్ ఆఫ్ డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఈజ్ ఇన్ ద ఆర్డర్ 3 degrees greater than 2 degrees greater than 1 degree. అంటే డీహైడ్రేషన్ రియాక్షన్స్ 3 degree ఆల్కహాల్స్ అయితే ఈజీగా చేసుకుంటాయి. దెన్ కమ్స్ 2 degree, దెన్ కమ్స్ 1 degree. అంటే 1 degree ఆల్కహాల్స్తో కన్నా డీహైడ్రేషన్ అనేది 3 degree ఆల్కహాల్స్తో ఈజీగా జరుగుతుందన్నమాట. ఓకే, సో దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ అస్ డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఓకే, అండ్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ అంటే ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎలిమినేషన్ రియాక్షన్స్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్, దిస్ ఈస్ ద ఫస్ట్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్ రూల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, విచ్ ఇస్ కాల్డ్ అస్ సెడ్జెఫ్ రూల్. సో ఇక్కడ ఏంటంటే ఇన్ ద డీహైడ్రేషన్ ఆఫ్ 2 degree and 3 degree ఆల్కహాల్స్, సపోజ్ 2 degree ఆల్కహాల్స్ కానీ 3 degree ఆల్కహాల్స్ కానీ మనం తీసుకున్నాం అనుకోండి, దర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ 2 isomers. సో ఇప్పుడు ఎలిమినేషన్ జరిగేటప్పుడు పాసిబిలిటీ ఈజ్ దేర్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ 2 types ఆఫ్ isomers. ఓకేనా, ఎలా పాసిబిలిటీ ఉంది అంటే సపోజ్ ఆ 2 isomersలో మనకి ఏది స్టాండర్డ్ ప్రోడక్ట్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయాలో ఈ సెడ్జెఫ్ రూల్ అనేది చెప్తుంది అనమాట. సపోజ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, నేను ఇక్కడ 2-butyl ఆల్కహాల్ తీసుకున్నాను. చూడండి, ఇది 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. సెకండ్ కార్బన్కి ఆల్కహాల్ అటాచ్ అయ్యి ఉంది, OH అటాచ్ అయ్యి ఉంది. ఈ OH ఈ H కలిసి వాటర్ మాలిక్యూల్ లాగా బయటికి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి OH, ఇక్కడ నుంచి H మనం తీసేస్తే ఈ 2 కార్బన్లకి మధ్యలో డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో అలా ఫామ్ అయితే వచ్చిన ప్రోడక్ట్ ఏంటి, But2ene అనేది ప్రోడక్ట్ కింద ఫామ్ అవుతుంది. ఓకే, ఇది క్లియర్. అయితే ఇప్పుడు సపోజ్ ఇక్కడ పెట్టినా కూడా, ఇక్కడ OH ఉన్నా కూడా, సపోజ్ ఈ H ఇక్కడ ఉండి ఈ OH ఇక్కడ ఉందనుకోండి, మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి.
సపోజ్ ఈ OH నేను ముందైతే ఇలా ఉన్నప్పుడు మనకి బ్యూట్ 2ఈన్ ఇస్ ద ప్రొడక్ట్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ H ఇక్కడ ఉండి ఈ OH ఇక్కడ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటవుతుంది, లేకపోతే సపోజ్ ఈ H యాజ్ ఇట్ ఈస్గా ఉండి ఈ OH అనేది మీకు ఇక్కడ అటాచ్ అయ్యి ఉంది, ఓకేనా, ఇటు నుంచి అయినా తీసుకోవచ్చు, ఇటు నుంచి అయినా తీసుకోవచ్చు. అప్పుడు ఈ 2 హైడ్రోజన్లు ఇక్కడ పెట్టి ఒక హెచ్ని నేను ఇక్కడ వేసుకుంటే వాటర్ మాలిక్యూల్ ఇక్కడి నుంచి ఎలిమినేట్ అయింది అనుకోండి, అప్పుడు డబల్ బాండ్ అనేది ఇక్కడ ఫామ్ అవ్వాలి. అంటే హైడ్రోజన్స్ అనేవి ఈ కార్బన్లోంచి బయటికి వెళ్ళిపోవచ్చు. వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవ్వడానికి హైడ్రోజన్ అనేది ఇందులోంచి తీసుకోవచ్చు, ఇందులోంచి కూడా తీసుకోవచ్చు. ఇందులో ఎన్ని కార్బన్లు ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి కార్బన్కి, ఇక్కడ 2, ఈ ఒకటి రిమూవ్ అయిపోయేది కాబట్టి నేను సెపరేట్గా కిందకి రాసుకున్నాను, ఓకేనా. ఇక్కడ 2, ఇక్కడ 1, 3 హైడ్రోజన్స్. ఇక్కడ మనం ఇది సెపరేట్గా రాసుకుంటే ఇక్కడ 1, ఇక్కడ 1, అంటే ఈ కార్బన్కి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఈ కార్బన్కి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఇప్పుడు ఈ 3 హైడ్రోజన్స్ ఉన్న దాంట్లోంచి H వాటర్ మాలిక్యూల్ లాగా బయటికి వెళ్ళిపోతే డబల్ బాండ్ అనేది ఇక్కడ ఫామ్ అవ్వాలి. అప్పుడు మీకు ఒక ప్రోడక్ట్ వస్తుంది. సపోజ్ ఈ H ఇక్కడి నుంచి రిమూవ్ అయిపోతే డబల్ బాండ్ అనేది ఇక్కడ ఫామ్ అవ్వాలి. అప్పుడు వచ్చిన ప్రోడక్ట్ ఏమో బ్యూట్ 2ఈన్. సో ఇప్పుడు ఎందులోంచి రిమూవ్ అయిపోతే ఫామ్ అయిన ప్రోడక్ట్ మోస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ అన్నది మీరు ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట, ఓకేనా. సో సెడ్జెఫ్ రూల్ ఏం చెప్తుందంటే హైడ్రోజన్ హ్యాస్ టు బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ దట్ కార్బన్ యాటమ్ విచ్ హ్యాస్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అనేది చెప్తుంది. ఏ కార్బన్కి అయితే లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉంటాయో అందులోంచి ఒక హైడ్రోజన్ వాటర్ మాలిక్యూల్ లాగా బయటికి వెళ్ళిపోతే అక్కడ ఫామ్ అయిన డబల్ బాండ్ మోస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ అవుతుంది. అంటే అది సెడ్జెఫ్ ప్రోడక్ట్ అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇందులోంచి హైడ్రోజన్ ఒకటి వెళ్ళిపోతే ఒకటే హైడ్రోజన్ ఉంటుంది, డబల్ బాండ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయిన ప్రోడక్ట్ వచ్చేసి బ్యూట్ 2ఈన్. సపోజ్ హైడ్రోజన్స్ ఇక్కడి నుంచి రిమూవ్ అయ్యాయి అనుకోండి, డబుల్ బాండ్ ఇక్కడ ఫామ్ అవ్వాలి, అలా ఫామ్ అయిన ప్రోడక్ట్ బ్యూట్ 1ఈన్. సో బ్యూట్ 2ఈన్కేమో 80% ఈల్డ్ అనేది ఉంటుంది, బ్యూట్ 1ఈన్కేమో 20% మాత్రమే ఈల్డ్ ఉంటుంది. అంటే మోస్ట్ సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ సెడ్జెఫ్ ప్రోడక్ట్. మోస్ట్ సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ వచ్చేసి బ్యూట్ 2ఈన్. సో బ్యూట్ 2ఈన్ ఈజ్ యువర్ మేజర్ ప్రోడక్ట్ అండ్ బ్యూట్ 1ఈన్ ఈజ్ యువర్ మైనర్ ప్రోడక్ట్. ఈ పాయింట్ గురించి సెడ్జెఫ్ రూల్ చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు 2 ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు మోస్ట్ సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ as సెడ్జెఫ్ ప్రోడక్ట్ అండ్ లీస్ట్ సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ as హాఫ్మెన్ ప్రోడక్ట్, ఓకే. సో ఈ డీహైడ్రేషన్ రియాక్షన్స్లో ఎలిమినేషన్లో హైడ్రోజన్ అనేది ఎక్కడి నుంచి రిమూవ్ అవ్వాలి అంటే విచ్ హ్యాస్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఫ్రమ్ ద కార్బన్ యాటమ్ విచ్ హ్యాస్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. అందులోంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ అయితే అక్కడ ఫామ్ అయిన డబల్ బాండ్ మేజర్ ప్రోడక్ట్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఇక్కడ ఈనే వచ్చింది, ఇక్కడ ఈనే వచ్చింది, అయితే ఇక్కడ బ్యూట్ 2ఈన్ వచ్చింది, ఇక్కడ బ్యూట్ 1ఈన్ వచ్చింది. కానీ ఇక్కడ అకార్డింగ్ టు ద సెడ్జెఫ్ ప్రోడక్ట్ ఏంటంటే మోస్ట్ సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద మేజర్ ప్రోడక్ట్. సో దిస్ ఈస్ వాట్ యూ కాల్ ఇట్ as సెడ్జెఫ్ రూల్. సో డీహైడ్రేషన్ రాసినప్పుడు ఈ పాయింట్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని రాస్తే దట్ విల్ బి యువర్ యాప్ట్ ఆన్సర్, ఓకే. సో ప్లీజ్ నోట్ డౌన్. సో సెకండ్ మెథడ్ వచ్చేసి డీహైడ్రోహాలోజినేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే RX, మీకు ఐడియా ఉంది కదా. ఆల్కైల్ గ్రూప్ వచ్చేసి కనెక్టెడ్ విత్ హ్యాలోజన్, దెన్ యూ కాల్ ఇట్ యాజ్ ఆల్కైల్ గ్రూప్స్. సో ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆన్ హీటింగ్ విత్ ఆల్కహాలిక్ పొటాష్. పొటాష్ అంటే మీకు ఐడియా ఉంది కదా, KOHని పొటాష్ అని కూడా అంటారు. KOH dissolved in alcohol forms alkenes with the elimination of one molecule of halogen acid, ఓకేనా, విత్ ద ఎలిమినేషన్ ఆఫ్ 1 molecule ఆఫ్ హాలోజన్ యాసిడ్, ఓకే. ఒక హాలోజన్ అంటే హైడ్రోహాలోజనేషన్, ఓకే, అంటే ఒక హాలో గ్రూప్ ఒక వాటర్ మాలిక్యూల్ రెండు కూడా ఎలిమినేట్ అయిపోతాయి అన్నమాట. అందుకే హైడ్రో అంటే వాటరు, హాలోజన్ అంటే హాలోజన్, రెండు కూడా ఎలిమినేట్ అయిపోతాయి. అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్లో ఉండే క్లోరిన్, ఇక్కడ క్లోరైడ్ తీసుకున్నాం కాబట్టి క్లోరిన్ అట్ ద సేమ్ టైం ఒక హైడ్రోజన్, ఇంకా ఈ OHలో ఉండే OH, KOHలో ఉండే OH, ఈ మూడు కూడా ఎలిమినేట్ అయిపోతాయి అన్నమాట. సో KCl వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇందులోంచి ఒక H పోయి ఈ OHతో కలిసిపోయి
వాటర్ మాలిక్యూల్ కూడా రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి పోయిన హైడ్రోజన్ తోటి ఈ 2 కార్బన్లకి మధ్యలో డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అందుకని ఇక్కడ డీహైడ్రో అంటే వాటరు రిమూవ్ అయిపోతుంది, హాలోజన్ కూడా రిమూవ్ అయిపోతుంది. అందుకే ఈ టైప్ ఆఫ్ రియాక్షన్స్ని మనం ఏమంటాం, డీహైడ్రో హాలోజినేషన్ రియాక్షన్స్. ఓకేనా. సో ఇక్కడ రేట్ ఆఫ్ హాలోజినేషన్ వచ్చేసి అయోడిన్కి రేట్ ఎక్కువ ఉంటుందండి. రేట్ అంటే కాస్ట్ కాదు, రేట్ ఆఫ్ రియాక్షన్ అనమాట. ఓకే. సో అయోడైడ్స్ మీరు తీసుకుంటే ఆల్కైల్ హ్యాలైడ్స్లో అయోడైడ్స్ తీసుకుంటే రేట్ ఆఫ్ రియాక్షన్ విల్ బి మోర్ ఫాస్టర్. ఓకే, ఎందుకంటే అయోడిన్ ఈజ్ ద బెస్ట్ లీవింగ్ గ్రూప్ కాబట్టి. ఓకే, సో I minus is greater than Br minus is greater than Cl minus, and at the same time for alkyl halides rate of reaction will be tertiary is greater than secondary is greater than primary, ante 3 degree is greater than 2 degree is greater than 1 degree. Okay, so such kind of reactions are called as what? Dehydrohalogenation of alkyl halides. Okay, so this is second method of preparation. సో నెక్స్ట్ థర్డ్ మెథడ్ వచ్చేసి డీహాలోజినేషన్ ఆఫ్ విసినల్ డైహాలైడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విసినల్ డైహాలైడ్స్ అంటే ఏంటో చూడండి. ఇక్కడ విసినల్ డైహాలైడ్స్ అంటే ఏంటి? ఇక్కడ సపోజ్ ఈ ఎగ్జాంపుల్లో మీరు చూడొచ్చు CH2Br CH2Br అంటే 2 హాలోజన్స్ అడ్జసెంట్ కార్బన్కి పక్కపక్కనే 2 హాలోజన్స్ అటాచ్ అయ్యి ఉన్నాయనుకోండి. పక్క కార్బన్స్కి 2 హాలోజన్స్, సేమ్ టైప్ ఆఫ్ హాలోజన్స్ అవ్వచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ హాలోజన్స్ అవ్వచ్చు. ఓకేనా. సో అలా అటాచ్ అయ్యి ఉంటే వాటిని విసినల్ డైహాలైడ్స్ అంటాం. సపోజ్ 2 హాలోజన్స్ ఒకటే కార్బన్కి అటాచ్ అయ్యి ఉన్నాయనుకోండి, వీటిని జెమినల్ డైహాలైడ్స్ అంటారు. ఇది జెమినల్ స్ట్రక్చర్. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి విసినల్ స్ట్రక్చర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. విసినల్, జెమినల్. ఓకే, సో ఒకే కార్బన్కి 2 హాలోజన్స్ కనెక్ట్ అయి ఉంటే జెమినల్ డైహాలైడ్స్ అంటాం. పక్క కార్బన్కి 2 హాలోజన్స్ అటాచ్ అయి ఉంటే విసినల్ డైహాలైడ్స్ అంటాం. సో ఇక్కడ మనకి ఆల్కిన్ ప్రిపరేషన్లో when ethylene dibromide is heated with zinc dust in alcoholic solution, ethylene is formed. ఓకేనా, ఇథైలిన్ డైబ్రోమైడ్. ఓకే, చూడండి ఇక్కడ ఇథైలిన్ డైబ్రోమైడ్ ఇది. ఓకే, వెన్ హీటెడ్ విత్ జింక్ డస్ట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కహాల్ ఇట్ గివ్స్ ఇథీన్ ప్లస్ ZnBr2. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెథడ్స్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్స్. సో ప్లీజ్ నోట్ డౌన్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మెథడ్ అండి ఇది, దట్ ఈస్ కంట్రోల్డ్ హైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కైన్స్. సో జనరల్గా ఆల్కైన్స్ ఆన్ హైడ్రోజనేషన్ దే గివ్ ఆల్కీన్స్ అండ్ ఆన్ ఫర్దర్ హైడ్రోజనేషన్ దే గివ్ ఆల్కేన్స్ ఆల్సో. కానీ మీరు ఇక్కడ కంట్రోల్డ్ హైడ్రోజనేషన్ చేస్తే మనకి ద రియాక్షన్ క్యారీడ్ అవుట్ అప్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆల్కీన్ ఓన్లీ వితౌట్ ప్రొసీడింగ్ ఫర్దర్ రియాక్షన్ టు ఆల్కేన్స్. అంటే కంట్రోల్డ్గా హైడ్రోజనేషన్ చేస్తే రియాక్షన్ అనేది ఆల్కైన్స్ నుంచి ఆల్కీన్స్ వరకు ప్రొసీడ్ అయ్యి అక్కడికి ఆగిపోతుంది అనమాట. సో దానికే కంట్రోల్డ్ హైడ్రోజనేషన్ అంటారు. అయితే ఈ కంట్రోల్డ్ హైడ్రోజనేషన్ చేయడానికి వాట్ ఈస్ ద రియేజెంట్ యూజ్డ్? ద బెస్ట్ రియేజెంట్ యూజ్డ్ ఈజ్ లిండ్లార్స్ క్యాటలిస్ట్. ఓకే, సో అసలు ఫస్ట్ ప్రొసీజర్ చదువుదాం వినండి. ఆల్కైన్స్ ఆన్ పార్షియల్ రిడక్షన్ విత్ క్యాలిక్యులేటెడ్ అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లిండ్లార్స్ క్యాటలిస్ట్ ఆల్కీన్స్ ఆర్ ఒబ్టైన్డ్. సో ఆల్కీన్స్ ఎలా వస్తాయో మనకి ఇక్కడ చదువుకున్నాం అనమాట. సో ఆల్కైన్స్ నుంచి ఆల్కీన్స్ అనమాట. యాక్చువల్గా మనం వేరే రియేజెంట్ తీసుకున్నాం అనుకోండి, లైక్ నికెల్, ప్లాటినం, పల్లాడియం హైడ్రోజనేషన్ చేసినప్పుడు ఆల్కైన్స్ నుంచి ఈన్స్ నుంచి మళ్ళీ ఆల్కేన్స్ కూడా వచ్చేస్తాయి. కానీ ఇక్కడ మనం లిండ్లార్స్ క్యాటలిస్ట్ తీసుకోవడం వల్ల కంట్రోల్డ్ హైడ్రోజనేషన్ అనేది జరుగుతుంది. సో వాట్ ఈస్ దట్ లిండ్లార్స్ క్యాటలిస్ట్? లిండ్లార్స్ క్యాటలిస్ట్ అంటే పార్షియల్లీ డీయాక్టివేటెడ్ పెల్లడైజ్డ్ చార్కోల్. పార్షియల్లీ డీయాక్టివేటెడ్, ఓకేనా, పాయిజాన్డ్ అని కూడా అనొచ్చు. పార్షియల్లీ డీయాక్టివేటెడ్ పెల్లడైజ్డ్ చార్కోల్ ఈజ్ కాల్డ్ యాజ్ లిండ్లార్స్ క్యాటలిస్ట్. PD
సి అనమాట. కార్బన్ చార్కోల్, కార్బన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చార్కోల్ ఈజ్ కాల్డ్ as లిండ్లార్స్ క్యాటలిస్ట్. లేకపోతే మీరు BaSO4 క్వినోలిన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ దీస్ టూ ఆల్సో యూ కాల్ దట్ యాజ్ లిండ్లార్స్ క్యాటలిస్ట్. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వెన్ ఎవర్ లిండ్లార్స్ క్యాటలిస్ట్ ఈజ్ యూస్డ్ ఇట్ అండర్గోస్ సిన్ ఎడిషన్. సిన్ ఎడిషన్ అంటే ఈ రెండు హైడ్రోజన్స్ సేమ్ సైడ్ అంటే సేమ్ వైపు, సేమ్ ప్లేన్లోకి సేమ్ వైపు అటాచ్ అవుతాయి అన్నమాట. ఒకటి ఇటువైపు అటాచ్ అయ్యి ఇంకొకటి అటువైపు అటాచ్ అయ్యి అలా కాదు. సిన్ అడిషన్ అంటే ఏంటంటే బోత్ ద హైడ్రోజన్స్ గెట్స్ యాడెడ్ టు ద సేమ్ సైడ్ ఆఫ్ కార్బన్, CC డబల్ బాండ్. ఓకే, దెన్ యూ కాల్ ఇట్ as సిన్ అడిషన్ అండ్ ద ప్రోడక్ట్ విచ్ ఈస్ సో ఫార్మ్డ్ ఈస్ కాల్డ్ as సిస్ ఆల్కేన్. మనకు వచ్చే ప్రోడక్ట్ కూడా సిస్ ఆల్కీన్ వస్తుంది అనమాట. ఓకేనా. సపోజ్ మీరు వేరే క్యాటలిస్ట్స్ తీసుకున్నారనుకోండి, లైక్ లిక్విడ్ అమోనియా, ఓకేనా, సోడియం అండ్ లిక్విడ్ అమోనియా అట్లాంటివి తీసుకుంటే మీకు ట్రాన్స్ ఆల్కీన్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ లిండ్లార్స్ క్యాటలిస్ట్ తీసుకుంటే మాత్రం ఎప్పుడు జరిగేది సిన్ ఎడిషనే జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ గివ్ యూ సిస్ ఆల్కీన్ ఓన్లీ. ఓకేనా. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వన్. సో ఇప్పుడు నేను చెప్పిన నోట్ పాయింట్ ఇదేనండి. మనం తీసుకున్న ఆల్కైన్ హైడ్రోజన్తో రియాక్ట్ చేసినప్పుడు రియేజెంట్ యూజ్ చేసేది లిండ్లార్స్ క్యాటలిస్ట్ అయితే ఫామ్ అయిన ఆల్కీన్ వచ్చేసి సిస్ ఆల్కీన్ ఫామ్ అవుతుంది. సో అలా జరిగిన అడిషన్ని సిన్ అడిషన్ అంటాం. అదే మీరు లిండ్లార్స్ క్యాటలిస్ట్ కాకుండా సోడియం అండ్ లిక్విడ్ అమోనియా తీసుకుంటే, ఓకేనా, ద సో ఫార్మ్డ్ ఆల్కీన్ ఈజ్ ట్రాన్స్ ఆల్కీన్. ట్రాన్స్ ఆల్కీన్ అంటే సిమిలర్ అటాచ్మెంట్స్ ఆర్ ఆన్ ద సేమ్ ఆర్ ఆన్ ద ఆపోజిట్ సైడ్. ఓకేనా, సిమిలర్ అటాచ్మెంట్స్ ఆన్ ద ఆపోజిట్ సైడ్, దెన్ యూ కాల్ ఇట్ as ట్రాన్స్ ఆల్కీన్. సో ట్రాన్స్ ఆల్కీన్ జరగాలి అంటే, ట్రాన్స్ ఆల్కీన్ ఫామ్ అవ్వాలి అంటే మనం తీసుకోవాల్సిన రియేజెంట్ వచ్చేసి లిక్విడ్ అమోనియా తీసుకోవాలి అండ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సోడియం మెటల్. అండ్ అక్కడ జరిగేది ఏంటి జరుగుతుంది అంటే యాంటీ ఎడిషన్ జరుగుతుంది. ఓకేనా. మీరు లిండ్లార్స్ క్యాటలిస్ట్ తీసుకుంటే ఎప్పుడు కూడా సిస్ ఆల్కీన్ మాత్రమే ఫామ్ అవుతుంది అండ్ దాట్ ఎడిషన్ యూ కాల్ ఇట్ as సిన్ ఎడిషన్. లిండ్లార్స్ క్యాటలిస్ట్ కాకుండా కంట్రోల్డ్ హైడ్రోజనేషన్లోనే మీరు లిక్విడ్ అమోనియా సోడియం మెటల్ తీసుకుంటే దెన్ దెర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ట్రాన్స్ ఆల్కీన్, అంటే సిమిలర్ అటాచ్మెంట్స్ ఆన్ ద ఆపోజిట్ సైడ్ అండ్ దాట్ ఎడిషన్ యూ కాల్ ఇట్ as యాంటీ ఎడిషన్. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ దిస్. ఇంకొచ్చేసి నెక్స్ట్ ఫోర్త్ మెథడ్ వచ్చేసి కోల్బీస్ ఎలక్ట్రాలిసిస్. సో ఇది మీరు ఆల్కేన్స్లో కూడా చదివాము. సో అక్కడ సక్సినేట్ తీసుకోలేదు, ఇక్కడ పొటాషియం ఆర్ సోడియం సక్సినేట్ తీసుకున్నాం, అక్కడ కార్బాక్సిలేట్ తీసుకున్నాం, ఎస్టేట్. సోడియం ఆర్ పొటాషియం ఎసిటేట్ యూ హ్యావ్ టేకెన్ దేర్ టు గెట్ ఆల్కేన్స్. బట్ హియర్ యూ నీడ్ 2 కార్బన్ ఐటమ్స్. ఈ రెండిట్ల మధ్యలో డబుల్ బాండ్ అనేది రావాలి కదా, ఆల్కీన్ కావాలి మనకి. సో ఇక్కడ మనం తీసుకునే సాల్ట్ వచ్చేసి పొటాషియం ఆర్ సోడియం సక్సినేట్ తీసుకోవాలి. సో సోడియం సక్సినేట్ ఆర్ పొటాషియం సక్సినేట్ ఎలా ఉంటుంది ఫార్ములా? CH2 రెండు పక్కల ఒక్కొక్క హైడ్రోజన్ COOKతో రీప్లేస్ అవుతుందన్నమాట. ఓకే, దెన్ యూ కాల్ దిస్ సబ్స్టెన్స్ యాజ్ పొటాషియం సక్సినేట్. సో పొటాషియం సక్సినేట్ని మనం ఆక్వేస్ సొల్యూషన్ తీసుకొని ఎలక్ట్రోలైజ్ చేస్తే వీ గెట్ ఆల్కీన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ లిబరేటెడ్ అట్ యానోడ్ అండ్ KOH అండ్ హైడ్రోజన్ ఆర్ liberated at cathode. Okay, so ఇది one of the important methods Kolbe's electrolysis. Okay, so this is also one of the methods to prepare alkenes. Okay, so please note down. ఇంకా లాస్ట్ మెథడ్ వచ్చేసి పైరాలిసిస్ ఆర్ క్రాకింగ్. సో ఇక్కడ పైరాలిసిస్ అంటే హీటింగ్ ఇన్ లార్జ్ క్వాంటిటీ, లార్జ్ ఆర్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ ఆర్ టెంపరేచర్, హై టెంపరేచర్స్ దగ్గర ఈ పైరో ప్రాసెస్ అంటేనే హై టెంపరేచర్స్ దగ్గర జరిగే ప్రాసెస్ అనమాట. సో ఈథేన్ ఈజ్ ప్రిపేర్డ్ బై హీటింగ్ ఈథేన్ విచ్ ఈజ్ ఒబ్టైన్ ఫ్రమ్ న్యాచురల్ గ్యాస్. ఓకేనా, న్యాచురల్ గ్యాస్ నుంచి ఒబ్టైన్ అయిన ఈథేన్ని హై టెంపరేచర్ దగ్గర 800 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తే యూ విల్ గెట్ ఈథీన్ అండ్ అలాంగ్ విత్ దట్ హైడ్రోజన్ గ్యాస్ ఆల్సో విల్ బి లిబరేటెడ్ అండ్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ as cracking, pyrolysis or cracking. Okay, so these are the different methods for the preparation of alkenes, my dear children. So please keep writing notes. Okay, in methods అన్నీ కూడా మీరు ప్రిపేర్ అయిపోయి నోట్స్లో
పర్ఫెక్ట్గా రాసుకొని ప్రిపేర్ అయితే ఏదో ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా 4 మార్క్స్ క్వశ్చన్కి వస్తుంది. ఓకే, సో కీప్ ప్రిపేరింగ్ మై డియర్ చిల్డ్రన్. Do not waste your time. Keep watching my videos, share my videos and subscribe to my channel. Thank you for watching. Bye.